హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే చర్లపల్లి వెళ్తున్నాము. అంటే చర్లపల్లి అనగానే గుర్తొచ్చేది సెంట్రల్ జైలే కదా, అక్కడికైతే అనుకోకండి. చర్లపల్లిలో కొత్తగా రైల్వే స్టేషన్ అయితే కట్టారంట, అది చూద్దామని వెళ్తున్నాము. అంటే ఆల్రెడీ చర్లపల్లిలో మనకు రైల్వే స్టేషన్ ఉంది, కాకపోతే అది చిన్నగా ఉండే, దాన్ని ఏమో కొంచెం పెద్దగా అయితే చేశారు. ఇదిగోండి చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా స్టేషన్ దగ్గర అయితే చూడండి ఎంత ప్లేస్ అయితే ఉందో, మనకు పార్కింగ్ గట్టా ఇబ్బంది లేకుండా చాలా ప్లేస్ అయితే ఉంది. చూడండి మొత్తం అయితే ఎంత పెద్దగా ఉందో. మనకు హైదరాబాద్లో కొన్ని స్టేషన్లు అయితే రీడెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్ నాంపల్లిలోనే ఎక్కువ ట్రైన్లు స్టార్ట్ అవడం వల్ల అక్కడైతే పబ్లిక్ ఎక్కువైపోతున్నారని ఇలా కొన్ని స్టేషన్లు అయితే డెవలప్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇక్కడ 4 ప్లాట్ఫారమ్సే ఉండేవి, ఇప్పుడైతే వాటిని 9 చేశారు. ఇంకా ట్రాక్స్ కూడా 19 అయితే ఉన్నాయి ఇప్పుడు మొత్తము. చూడండి మొత్తం అయితే ఎంత ప్లేస్ ఉందో ఇక్కడ. ఇంక ఇదైతే ఓపెన్ కాలేదు, ఓపెన్ అయిన తర్వాత అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు. ఇప్పుడైతే మాత్రం ఖాళీగానే ఉంది. ఏవో కొన్ని ట్రైన్లు అయితే వస్తున్నాయి ఇంకా పాత ప్లాట్ఫారం వైపు అయితే. ఇగో చూడండి మొత్తం స్టేషన్ అయితే ఎంత పెద్దగా చేశారు. ఇదంతా మనకు కొత్తగా కట్టిందే. చూడండి మొత్తం అయితే ఎన్ని ట్రాక్స్ అయితే ఉన్నాయో. ఇదిగోండి ఈ టెర్మినలే మనకు కొత్తగా అయితే నిర్మించినది. ఇంకా అటువైపు అయితే ఉంది చిన్నగా, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇదైతే కొత్తగా కట్టింది. ప్రస్తుతానికైతే ఆ పాత కట్టిన టెర్మినల్ నుంచే మనకి ఓపెన్ అయితే ఉంది రావటానికి. ఇదేమో ఇంకా ఓపెన్ కాలేదు కదా, అందుకని ఇటువైపు నుంచి అయితే పబ్లిక్ ఎవరు రావట్లేదు. చూడండి మొత్తం అయితే ఎలా కట్టారో, చాలా బాగా అయితే ఉంది. ఇంకా దీనికి ఇదిగోండి ఇటువైపు నుంచి అయితే ఎంట్రీ ఉంది. కాకపోతే ఇప్పుడు వర్క్ నడుస్తుంది కదా, లోపలికి అయితే ఎంట్రీ లేదంట. కాకపోతే వీడియో అయితే తీశాను. చూడండి మొత్తం అయితే పెయింటింగ్స్ అవి ఎంత బాగా వేశారో. చూడండి లోపల మొత్తం అయితే ఇలా ఉంటుంది మనకి. ఇది ఓపెన్ అయిన తర్వాత అయితే చాలా బాగా అయితే ఉంటుంది. చూడండి అసలు మొత్తం అయితే రైల్వే స్టేషన్కి వచ్చినట్టు లేదు కదా, మనకైతే ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు ఉంది, అంత బాగా అయితే కట్టారు. చూడండి మొత్తం అయితే ఎలా ఉందో. ఇంకా లోపలైతే వర్క్ అది నడుస్తుంది, అందుకని లోపలికైతే ఎంట్రీ లేదన్నారు. ఇదిగోండి లోపలైతే మొత్తం ఇంకా వర్క్ నడుస్తుంది. ఇంకా మనకి ఎప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసి చూసి బోర్ కొట్టింది కదా, ఇదైతే బాగా కట్టారు. చూడండి మొత్తం అయితే లుక్ ఎలా ఉందో, ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు అయితే అనిపిస్తుంది నాకు. ఈ టెర్మినల్ అయితే చాలా బాగా కట్టారు కదా, చూడండి మొత్తం అయితే ఎంత ప్లేస్ ఉందో అసలు. ఇంక ఇలా కొన్ని స్టేషన్లు అయితే డెవలప్ చేసి ఇక్కడ నుంచి కూడా కొన్ని ట్రైన్లు స్టార్ట్ అయితే అప్పుడైనా మనకి సికింద్రాబాద్లో అయితే పబ్లిక్ తగ్గుతారేమో చూడాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఫుల్ పబ్లిక్తో ఉంటారు కదా. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే టికెట్ కౌంటర్ పెట్టారు, మనం ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్ళాలి. ఇంకా ఇది ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్తో ఉన్నప్పుడు అయితే బాగుంటుంది. ఇప్పుడైతే ఖాళీగానే ఉంది. ఇంకా ఖాళీగా ఉందని పిల్లలు అయితే క్రికెట్ ఆడుకుంటున్నారు. ఇంకా ఈ స్టేషన్ అయితే బాగా డెవలప్ చేశారు కదా, చూడండి మొత్తం అయితే ఎలా కట్టారో. ఈ బిల్డింగ్ అయితే మాత్రం బాగుంది లుక్ చూడటానికి. ఇంకా ఈ చుట్టూ ఉన్న గోడలకైతే ముగ్గులు చూడండి ఎలా వేశారు, ఎంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేశారు. ఇంకా మన ఇండియన్ కల్చర్కి తగినట్టుగా ముగ్గులు అయితే వేశారు. చూడండి ఎంత బాగున్నాయి ముగ్గులు. ఇంకా కొత్త టెర్మినల్ అటువైపు మొత్తం అయితే చూసాం కదా. ఇదిగోండి ఇదైతే పాత స్టేషను. మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇటువైపు నుంచే ఎంట్రన్స్ అది ఉంది. ఇదిగోండి ఈ టెర్మినల్ అయితే మనకి పాతది. చూడండి ఇదైతే ఎలా ఉంది, ఇప్పుడు కట్టింది అయితే చాలా బాగా కట్టారు కదా. ఇంకా ఇదిగోండి స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. ఈ బ్రిడ్జి కూడా మనకు పాతదే, కొత్త బ్రిడ్జి అయితే చాలా బాగా కట్టారు. ఇంకా అది కూడా చూపిస్తాను రండి. ఎప్పుడు మేము ఊరు వెళ్ళేటప్పుడు ట్రైన్ ఇక్కడ ఆగుతుంది కదా, అలాంటప్పుడు ఈ స్టేషన్ చూడడమే, డైరెక్ట్గా అయితే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైతే ఇంకా చూద్దామని వచ్చాము. ఇంకా నేనైతే రైల్వే స్టేషన్ చూడటానికి ఎంత దూరం వస్తున్నామని నవ్వుకున్నాను, కానీ వచ్చిన తర్వాత అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ రైల్వే స్టేషను. అంత బాగా డెవలప్ అయితే చేశారు.
ఇంక ఇలా పాత స్టేషన్లు అయితే రీడెవలప్ చేయడం వల్ల మనకి పబ్లిక్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే సికింద్రాబాద్లో అయితే ఎప్పుడు పబ్లిక్ ఫుల్ ఉంటారు కదా. ఇలా కొన్ని స్టేషన్ డెవలప్ చేసి ఇక్కడ నుంచి కూడా ట్రైన్లు స్టార్ట్ అవడం వల్ల అక్కడైతే పబ్లిక్ తగ్గుతారు. ఇదిగోండి, ఇదైతే మనకు కొత్తగా కట్టిన ప్లాట్ఫామ్ బ్రిడ్జ్. చూడండి మొత్తం అయితే ఎంత పెద్దగా కట్టారో. లోపలైతే చాలా వెడల్పుగా ఉంది. ఇంకా పాతదైతే చాలా చిన్నగా ఉంది. ఇదైతే మాత్రం వెడల్పుగా కట్టారు. చూడండి మొత్తం అయితే ఎలా ఉందో. ఇప్పటివరకు చర్లపల్లి అనగానే గుర్తొచ్చేది మనకి సెంట్రల్ జైలే కదా. ఇక్కడ నుంచి అయితే ఈ స్టేషన్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్టేషన్ కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే అంత బాగా అయితే కట్టారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని ట్రైన్లు అయితే ఇటువైపు నుంచి వెళ్ళినవి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడ నుంచి కూడా ట్రైన్లు స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కూడా హడావిడిగా ఉంటుంది ఈ స్టేషన్ కూడా. ఇంకా నాకైతే ఈ స్టేషన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడో సికింద్రాబాద్ ఆ పాత స్టేషన్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది. ఇంకా ఈ స్టేషన్ అయితే చూశారు కదా ఎంత పెద్దగా చేశారో. చాలా బాగా అయితే డెవలప్ చేశారు కదా. ఇదిగోండి చర్లపల్లి బోర్డు అయితే ఇక్కడ ఉంది మనకి. ఇంకా ప్లాట్ఫారం నుంచి ఇలా బయటకు అయితే వచ్చాము. ఇదేమో మనకి బ్యాక్ సైడ్. ఇదిగోండి మొత్తం స్టేషన్ అయితే చూడండి ఎలా ఉందో. ఇంకా మనకి ఆ చివరి నుంచి ఈ చివరికైతే ఎంత పెద్దగా చేశారో చూడండి. ఇంతకు ముందు అయితే చాలా చిన్నగా ఉండేది స్టేషన్. ఇప్పుడైతే ఎంత పెద్దగా చేశారు అసలు. ఇదిగోండి ఇప్పుడైతే ట్రైన్ ఒకటి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో మరి. చాలా పెద్ద ట్రైనే, చాలా పెద్దగా ఉంది. ఇంకా నార్మల్ ట్రైన్తో పాటు చూశారు కదా చాలా పెద్ద గూడ్స్ ట్రైన్ అయితే వచ్చింది. దాని నిండా ఇంకా బొగ్గే ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు ట్రైన్. నేనైతే స్టేషన్ చూడటానికి ఇంత దూరం అవసరమో అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు స్టేషన్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ చిన్న స్టేషన్ అయితే ఇంత బాగా డెవలప్ చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా స్టేషన్ మొత్తం అయితే చూసేసాం కదా. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇదిగోండి రింగ్ రోడ్ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇప్పటి వరకు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మా వీడియోస్ అన్నీ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. బాయ్.